ఇది మన తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీకు తెలుసు. ఈ నుంచి మనం లేమూరు వెళ్తున్నాం. 15 కిలోమీటర్స్లో ఒక లేఅవుట్ కొన్ని సేల్స్ ఉన్నాయి, ప్లాట్స్. హెచ్ఎండి అప్రూవ్డ్ R3 జోన్. ఈ నుంచి 15 కిలోమీటర్స్ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి. అయితే 9 కిలోమీటర్స్ మనం హైవే పైన జర్నీ చేస్తాం. మళ్ళీ లోపలికి 6 కిలోమీటర్స్ వెళ్తాం లేమూరులో. ఆ లేఅవుట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంది ఏం కదా అక్కడికి పోయినాక చెప్తా. అయితే దానికంటే ముందు కూడా మనం లేమూరు జంక్షన్ నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే ఆ రోడ్డు బాగోలేదు. సో కాబట్టి మనం 9 కిలోమీటర్స్ దాటినాక లెఫ్ట్ కొడతాం. చూసుకోవచ్చు తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్. బ్యాక్ వెళ్తే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ వెళ్తే కనుక శ్రీశైలం హైవే, ఫ్యూచర్ తిరుపతి హైవే అవుతుంది. ఇది తుక్కుగూడ వన్ ఆఫ్ ది మోస్ట్ హాటెస్ట్ ఏరియా. వాతావరణం వైపు పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కానీ పొటెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పుడు మోకిల, శంకర్పల్లి ఇవన్నీ ఎట్లయితేనేయో తుక్కుగూడ నెక్స్ట్ 10 ఏళ్ళలో ఈ పేరు చాలా వినిపిస్తుంది. దీని తర్వాత వినిపించేది మళ్ళీ పెద్ద కోల్కొండ, మంచాన్పల్లి రాబోయే రోజుల్లో. గుర్తుపెట్టుకోండి, 5-6 ఏళ్ల కిందట మోకిల, శంకర్పల్లి, కొండకల్ అంటే ఎవడు మనల్ని దేకలేదు. కానీ తుక్కుగూడ చాలా అద్భుతంగా పొటెన్షియల్ ఉంది, ఇంకా అద్భుతంగా అవుతుంది. స్టేట్ యూన్. ఇది వరకు చెప్పినట్టు మనం లేమూరు వెళ్తున్నామని చెప్పిన. ఇప్పుడు ఇది రార్స్లూర్ గేట్ అంటారు. ఈ నుంచి లోపలికి 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. మనం తుక్కుగూడ హైవే మీద నథింగ్ బట్ శ్రీశైలం హైవే మీద 9 కిలోమీటర్స్ జర్నీ చేసినాము ఓఆర్ఆర్ నుంచి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ పాయింట్ ఏదని అనుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ నుంచి 15 కిలోమీటర్స్లో ఉన్న డీల్కి వెళ్తున్నాం. 9 కిలోమీటర్స్ జర్నీ చేసాం. 6 కిలోమీటర్స్కి మనం లోపలికి పోవాలి. ఇప్పుడు రార్స్లూర్ గేట్ కాడ ఉన్నాం. ఓకే, మనం ముందర లెఫ్ట్ ఒకటి డైరెక్ట్గా లేఅవుట్ కాడ డిస్క్రిప్షన్ చెప్తా. జస్ట్ స్టే ట్యూన్. ఇది శ్రీశైలం హైవే తెలుసు మీకు. ముంబై హైవే, నాగ్పూర్ హైవే, బెంగళూరు హైవే లాగా శ్రీశైలం హైవే కూడా చాలా బిజీ రోడ్డు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా బిజీ అయిపోతుంది. చూస్తుండండి. విజయవాడ హైవే గొప్పదనం ఏంటంటే అది సంక్రాంతికి ఎక్కువ బిజీ ఉంటుంది, రెగ్యులర్ కూడా బిజీ ఉంటుంది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకు ఒకప్పుడు నాగ్పూర్ హైవే ఉండే, తర్వాత ముంబై హైవే, శంకర్పల్లి సరౌండింగ్స్, బెంగళూరు హైవే, తర్వాత ఇప్పుడు శ్రీశైలం హైవే వార్తలలో ఉంది. 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మనం డిస్కస్ చేద్దాం. శ్రీశైలం హైవే నుంచి లెఫ్ట్ కొట్టినాం. ఇట్లా సీదా పోతే రైట్ సైడ్ ఏమో మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ వస్తుంది. 1 కిలోమీటర్ రేడియస్లో. లెఫ్ట్ కొడితేనేమో మనం ఒక 2.5 కిలోమీటర్స్లో మళ్ళీ లెఫ్ట్ కొడతాం. అదేది మన గూడూరు లేమూరు కనెక్టింగ్ రోడ్ అనమాట. గూడూరులో కూడా 1-2 హెచ్ఎండి లేఅవుట్స్ ఉన్నాయి, చూసుకోండి. అయితే 1-2 ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎనీవేస్ మనం ఇప్పుడు లేమూరు వెళ్తున్నాం. స్టేట్ యూన్. సో ఈ లేమూరు సరౌండింగ్స్లో చెప్పుకోదగ్గ ల్యాండ్ మార్క్ అంటే మన మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్. ఆల్రెడీ ఇక్కడ అడ్మిషన్స్ పిల్లలు రావడం చేయడం అవుతుంది. ఇది ఇంకా పెద్దగా లెవెల్లో అవుతుంది. ఇక్కడ ఉన్న ఏరియాస్ లైక్ తుక్కుగూడ సరౌండింగ్స్లో ఇదే మేజర్ ల్యాండ్ మార్క్ అవుతుంది. సో మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ చూసుకోవచ్చు. ఇట్లనే సీదా పోతే మనకి మళ్ళా రతన్ టాటా రోడ్ కూడా కనెక్ట్ అవుతుంది. అదంతా ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్లో వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ముందర లెఫ్ట్ కొడతాం. ఇటు రైట్ సైడ్ ఈ బోర్డు కనిపించిందని చూపిస్తున్నా. కావూరి డెస్టినీ గ్రోవ్ 15 acres ఈస్ట్ అండ్ వెస్ట్ హెచ్ఎండి అప్రూవ్డ్. మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కొడతాం. సీదా పోతే లేమూరు వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ రేడియస్ వస్తుంది. బ్యాక్ వెళ్తే గూడూరు. లెఫ్ట్ కొడితే మనం వచ్చిన శుభగృహ ఆరునియా లేఅవుట్. నేను వచ్చేసి ఏమంటారంటే అక్కంపల్లి రోడ్. సో ఇక్కడ చూడొచ్చు శుభగృహ ఆరుణ్య లేఅవుట్ అంటారు. ఇది లేమూరులో ఉన్నాం మనం. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్. సో శుభగృహ వాళ్ళవి మినిమం గ్యారంటీ మెయింటెనెన్స్ ఉంటాయి. ఒక 20 acres లేఅవుట్. ఇది సమ్వేర్ అరౌండ్ 10 years బ్యాకే. కొంచెం పాత లేఅవుట్. టోటల్ 177 ప్లాట్స్. గేటెడ్ కమ్యూనిటీ లాగానే చేసిండ్రు. పర్లే, క్లబ్ హౌస్ గట్రా కట్టి చిన్నగా పార్కు అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఆపరేషనల్ ఉందా లేదా అనేది మనం చూడాలి. క్లబ్ హౌస్. సో ఇందులో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఒక 6 to 8 ప్లాట్స్. కొన్ని ఈశాన్యం మెరిగినాయి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఓకే, అప్పట్లో కొన్ని సేల్ చేయలేకపోయినారు, అవి కొన్ని ఉన్నాయన్నమాట. సో కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మనం ఈ చోట అయినరు కొన్ని సేల్స్ ఉండే, అవి ప్రమోట్ చేద్దాం అని వచ్చినాం. సో శుభగృహ సుకృతి ఆరుణ్య
టోటల్ 177 ప్లాట్స్ లేఅవుట్ ఇది చూసుకోవచ్చు. ఇదేమో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సెంట్రల్ పార్క్. ఇది ఎగ్జిట్ 14 నుంచి ఈ లేఅవుట్ వచ్చేసి 14 కిలోమీటర్స్ వస్తుంది. ఎగ్జిట్ 13 నథింగ్ బట్ మన రావిద్యాల ఎగ్జిట్ నుంచి 13 కిలోమీటర్స్ కాదు 19 కిలోమీటర్స్ వస్తుంది. చూసుకోవచ్చు. శుభగృహ సుకృతి ఆరుణ్య లేఅవుట్. ఇందులో మనకు 8 to 10 ప్లాట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వెస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఎప్పుడో అయిపోయినాయి. డిస్క్రిప్షన్ చెప్తాం. వన్స్ అగైన్ హలో, నమస్తే, బై సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. చూసుకున్నారు కదా లేఅవుట్ అవతారం ఎట్లుందో. శుభగృహ సుకృతి ఆరుణ్య. టోటల్ 20 acres 177 ప్లాట్స్. ఇవి అప్పట్లోనే చేసేసిండ్రు సేల్స్. ఇక కొన్ని హోల్డ్ చేసిండ్రు. ఆయన పొలిటికల్గా బిజీ ఉన్నారు, వారు వేరే ప్రాజెక్ట్స్లో బిజీ అయిపోయేసరికి మొత్తానికి ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. గేటెడ్ కమ్యూనిటీ ఎందుకంటే క్లబ్ హౌస్ అయితే ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అనుకున్నంత గొప్పగా లేదు. కానీ ఇక రాబోయే రోజుల్లో ప్లాట్ ఓనర్స్ అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ అయితే అలా ₹10 నచ్చిబట్ట 10,000 20,000 వేసుకుంటే మళ్ళీ పూర్వపు వైభవం అనేది ఈ లేఅవుట్కి వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ సేల్స్ ఎందుకు ఓపెన్ చేశారు మరి ఇన్ని రోజులు అంటే, ఇప్పుడు సౌత్ హైదరాబాద్లో ఎట్లా యాక్టివిటీ ఉందో మీ అందరికీ తెలుసు. ఫ్యూచర్ సిటీ పుణ్యాన అడపాదడపా కొందరు ఫ్యూచర్ సిటీ కాడనే 25,000-30,000 పెడుతున్నారు. ఇదైతే 20K లోపలనే దొరుకుతున్నాయి. ఇందులో ఒక 6 to 8 ప్లాట్స్ ఉన్నాయి. వెస్ట్ ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని సౌత్ ప్లాట్స్ ఉన్నాయి. అయితే వెస్ట్ ప్లాట్స్లో కొంచెం ఈశాన్యం పెరిగినాయి ఉన్నాయి. అడపాదడప రెగ్యులర్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈస్ట్ అయితే లేవు. మరి ఎందుకు లేవు అంటే అవి ఎప్పుడో అయిపోయినాయి. సమ్వేర్ అరౌండ్ 5-6 years బ్యాకే సేల్స్ చేసేసిండ్రు, 6 to 8 years బ్యాకే. అయితే ఇప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే కొందరు ఇప్పటికీ సౌత్ హైదరాబాద్లో అభిమాన్ 20K లోపలేమైనా ఎక్కువ, 20K లోపలేమైనా ఎక్కువ అంటే 20K లోపల మన రతన్ టాటా రోడ్కి 4-5 kilometers 3-4 kilometers రేడియస్లో, తుక్కుగూడ ఎగ్జిట్కి 14 kilometers రేడియస్లో ఉంది. శ్రీశైలం హైవే నుంచి 5-6 kilometers ఉంది. ఎగ్జిట్ 13 దగ్గర, ఎగ్జిట్ 14 దగ్గర. లాంగ్ టర్మ్లో 20Kల మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియాస్లో అంటే ఇదైతే ఉంది. ఇక మెయింటెనెన్స్ అంటారా నెక్స్ట్ 2-3 years అయితే ఉండదు. అన్లెస్ అంటే ఆ ప్లాట్స్ అన్నీ అయిపోయి అసోసియేషన్ ఫామ్ అయితేనే ఇటువంటి లేఅవుట్స్ అనేవి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ షేప్లోకి వస్తాయి. కానీ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, చుట్టూ గ్రీనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాల్యూ ఫర్ ద మనీ. సో ఏమేమి ప్లాట్స్ ఉన్నాయో, అవి ఏమేమి సైజులు ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. సో మనం ఎక్కడున్నాం? శుభగృహ సుకృతి ఆరుణ్య, లేమూరు ఉన్నాం. లేమూరు నుంచి గూడూరుకి వెళ్ళే రూట్లో ఉంది. ఇది R3 జోన్లో ఉంది. రతన్ టాటా రోడ్కి దగ్గర ఉంది. గేటెడ్ కమ్యూనిటీ, యావరేజ్ మెయింటెనెన్స్ అనొచ్చు. సో ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హైదరాబాద్లో ఎనీ కార్నర్, ఇదర్ ఫ్లాట్, ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్ ఎటువంటి సేల్కున్నా మీరు నాకు చెప్పండి. కుదిరితే నేను వచ్చే వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా మన సోషల్ మీడియా హ్యాండిల్స్, వాట్సాప్ ఛానల్ లింక్, అందులో అయినా సరే పోస్ట్ చేస్తాను. నా ఫోన్ నెంబర్ మళ్ళీసారి చెప్తున్నా 9885926347. ఒకవేళ నేను చెప్పేదాంట్లో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఒకటే ఉన్నాయా అంటే, ఇక్కడ కాకుండా మీకు ఇంతకుముందు రాజ్ రోడ్ దగ్గర కూడా కొత్త హెచ్ఎండిఏ లేఅవుట్, అది కూడా ఇంకా రతన్ టాటా రోడ్కి ఇంకా దగ్గర. అక్కడైతే కొంచెం రోడ్డుకి ఆ 4th సిటీ నథింగ్ బట్ ఆ రతన్ టాటా రోడ్కి దగ్గర ఉంది కాబట్టి అది 21-22 చెప్పి కొత్త లేఅవుట్ కాబట్టి కొంచెం 20Kకి అరౌండ్ వచ్చేసి. ఇది ఏంటంటే 20K చెప్పి కొంచెం అటు ఇటుగా ఇస్తున్నారు. ఇదేది ఈరోజు శ్రీరామనవమి, యాజ్ ఆన్ టుడే ఈ ప్రైస్లు. ఇక రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1.5-2 years అయితే మూమెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. లాంగ్ టర్మ్లో కూడా ఎవరైనా హోల్డ్ చేసుకోవాలి శ్రీశైలం హైవే సరౌండింగ్స్లో అంటే ఇదైతే మంచి డీల్ అవుతుంది. సో ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. వన్స్ అగైన్ లేమూరు నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. ఇవే కాకుండా తుక్కుగూడలో మరి ఏమైనా ఉంటే తుక్కుగూడలు ఉన్నాయి, మంకాళ్ళు ఉన్నాయి, సిరిగిరిపురం, గంగారంలో కూడా ఉన్నాయి. వాటి కూడా బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్. జై హింద్.